డయాబెటిక్ సప్లిమెంటేషన్ గురించి తెలుసుకునే ముందు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకుంటే మంచిది. జనరల్గా మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు, ఎస్పెషల్లీ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీ దాన్ని బ్రేక్ డౌన్ చేసి మన బ్లడ్లో గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో మన ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ని మన బాడీ సెల్స్లో పెడుతుంది. ఇది మన బాడీలో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. బట్ ఎప్పుడైతే మీరు షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారో, తరచుగా తింటుంటారో, మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. వెంటనే మన బ్లడ్లో ఇన్సులిన్స్ అనేవి స్పైక్ అవుతూనే ఉంటాయి. ఇలా ఇన్సులిన్ అనేది ఎక్కువగా స్పైక్ అవటం వల్ల కొద్ది రోజులకి ఇన్సులిన్ అనేది దాని సెన్సిటివిటీ తగ్గి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మన బాడీ సెల్స్లో పెట్టడానికి మనకు ఎంత ఇన్సులిన్ అయితే అవసరమో దానికంటే ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ స్టేజ్నే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ తర్వాత కూడా మీరు అదే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ స్టేజ్లో మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరిగిపోయి మీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కంప్లీట్గా మీ బాడీ సెల్స్లో పెట్టలేవు. మీ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కొన్ని అలా ఉండిపోతాయి. దీన్నే టైప్ 2 డయాబెటీస్ అంటారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ముందు మీరు మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే సప్లిమెంట్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బట్ దానికంటే ముందు మీరు డైట్ చేంజ్ చేసుకోవాలి. డైట్ చేంజెస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ సప్లిమెంట్స్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. డైట్ చేంజెస్లో మీరు ఫస్ట్ చేయవలసింది షుగరీ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, వీటిని మీరు అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ మీల్ కూడా రైస్ తక్కువగా అండ్ కర్రీ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ రైస్ కూడా ఎస్పెషల్లీ బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. అండ్ మీరు ఫ్రూట్స్ కూడా మోడరేట్గా తీసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ గువావా, పపాయ, పొమోగ్రనేట్, బెర్రీస్, కివి ఇలాంటివి తీసుకుంటే మంచిది. ఒక డిస్క్లైమర్, మీరు ఆల్రెడీ డయాబెటిక్ మెడికేషన్ చాలా రోజుల నుంచి వాడుతున్నట్లయితే, లేదా డయాబెటిక్ మెడికేషన్తో పాటు ఇతర ఏదైనా మెడికేషన్ చాలా రోజుల నుంచి వాడుతున్నట్లయితే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ సప్లిమెంట్స్ వాడటం అనేది మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మెడికేషన్ డోసేజ్ అనేది తగ్గించాల్సి ఉంటుంది. బర్బరిన్ ఇది ఒక హెర్బల్ సప్లిమెంట్. ఇది మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో హెల్ప్ చేయడమే కాకుండా మీ లివర్పై గ్లూకోజ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది. క్రోమియం అనేది ఒక మినరల్. జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి ఈ క్రోమియం లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. బట్ ఈ క్రోమియం సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గే అవకాశం ఉంది. ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ యాక్చువల్లీ ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. సో కాబట్టి మీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే లివర్ హెల్త్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ లివర్పై ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. వీటితో పాటు కామన్ హెల్త్ సప్లిమెంట్స్ కూడా వాడితే మంచిది. అవేంటంటే డి విటమిన్ అండ్ ఒమేగా 3. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మీ బాడీలో ఇంటర్నల్గా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేషన్ కానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కానీ, అండ్ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కానీ ఇలాంటి డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల వాటిని కొంచెం తగ్గించవచ్చు. అంటే ఇది ఇండైరెక్ట్గా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో హెల్ప్ అవుతుంది. దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే